క్షుద్ర పూజ, మామూలు పూజ ఈ రెండిట్లో ఏది? మామూలు ఆలయాల్లో క్షుద్ర పూజలు చేయకూడదు. అదే సందర్భంలో తాంత్రిక పూజలు చేసేటటువంటి ఇష్యూస్ గురించిన చర్చలు కూడా నడుస్తుంటాయి. ఏది తాంత్రికం, ఏది నిజమైనటువంటి పూజ అనేటటువంటిది అర్చకులకే తెలుస్తుంది. ఇప్పుడు తాజాగా ఈ ఉదంతం తేలాల్సి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వజ్ర భాస్కర్ రెడ్డి, డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి ఈ ఇద్దరు కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్నమయ్య జిల్లా బి కొత్తకోట సమీపంలోని పప్పిరెడ్డిపల్లి దగ్గర ఉన్నటువంటి స్వయంభు వినాయకుని ఆలయంలో రాజశ్యామల యాగం చేశామని చెప్తున్నారు. కానీ కొన్ని ఛానళ్ళు, పేపర్లు అవి క్షుద్ర పూజలు అని చెప్పి రాయడం, దాని కారణంగా ఇప్పుడు కేసు నమోదవ్వడం అన్నటువంటి దాన్ని ఇక్కడ వాళ్ళు తప్పుపడుతున్నారు. హిందూ సనాతన ధర్మం ప్రకారం దైవభక్తితో చేసిన పూజలను వక్రీకరించడం తగదన్నారు. హోమం చేస్తున్న సమయంలో పోలీసులు కూడా వచ్చారు, వీడియోలు కూడా తీసుకున్నారు. క్షుద్ర పూజలు ఏవి జరగలేదని నిర్ధారించుకుని హోమం పూర్తి చేసుకోవాలని చెప్పి వెళ్ళారు. కానీ కొందరు టీడీపీ నాయకులు పనిగట్టుకుని సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టడం, పత్రికల అవాస్తవాలు ప్రచురించడం శోచనీయం అంటూ ప్రకటించారు.